బ్రేకింగ్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా 4వ విడత పోలింగ్ ప్రారంభమైంది. మరోవైపు పల్నాడు జిల్లా మాచర్లలో ఏజెంట్లపై దాడి జరిగినట్టు తెలుస్తోంది. రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో 2 ఏజెంట్లు మరో 2 టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడి చేశారు. పల్నాడు జిల్లా మాచర్లలో ఏజెంట్లపై దాడి జరిగింది. రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో 2 ఏజెంట్లు మరో 2 టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ. గాయత్రి, పల్నాడు జిల్లాలో ఈ ఎలక్షన్ ఏదైతే ఉందో ఎలక్షన్స్ ఈ రోజు పోలింగ్ మాత్రం ఉద్రిక్తతో స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. ఈ రోజు నిన్న నైట్ నుంచి కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న ఈ వైసీపీ టీడీపీకి సంబంధించినటువంటి ఏజెంట్లపై దాడి చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఉదయం మాత్రం ఇక్కడ రెంటచింతల గ్రామం రెంటాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లుగా వెళ్తున్నట్టు పోలింగ్ బూత్ ఏజెంట్లుగా ఉన్నటువంటి టీడీపీకి సంబంధించిన ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెళ్తున్నటువంటి సందర్భంలో వాళ్ళపై దాడి చేశారు. అడ్డుకోబోయినటువంటి ఈ అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో గ్రామస్తుల మీద కూడా దాడి చేసిన పరిస్థితి. అలాగే కొత్తగా పార్టీలోకి టీడీపీలోకి జాయిన్ అయినటువంటి మాజీ జడ్పీటీసీ కి సంబంధించిన కుటుంబంపై కూడా దాడి చేశారు. మొత్తంగా టోటల్ గా కూడా ఇక్కడ కర్రలు రాడ్లతో ఈ పోలింగ్ కి సంబంధించి వాళ్ళకి ఈ ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అక్కడ రెంటాల గ్రామంలో మాత్రం పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఈ కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి దాడిలో పోలింగ్ ఏజెంట్లుగా ఉన్నటువంటి 2 గాయపడటమే కాకుండా అదే విధంగా కూడా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి మరో 2 తీవ్రంగా కూడా గాయపడ్డారు. 4-5కి గాయాలు కూడా అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అయితే చాలా ఉద్రిక్తంగా ఉంది. పల్నాడుకి సంబంధించి నిన్నటి నుంచి కూడా ఈ ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మరి ఇప్పుడు జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దాడికి సంబంధించి అక్కడ పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా ఉద్రిక్తత చోటు చేస్తుంది. ప్రధానంగా కూడా ఈ మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి మాత్రం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. సమస్యాత్మక గ్రామాలు ఉన్నప్పటికీ అక్కడ ప్రత్యేకంగా కూడా ఈ పోలీసుల్ని ఏర్పాటు చేసినప్పటికీ అదనపు బలగాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఇటువంటి ఈ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనతో మాత్రం అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.
తెలుగు రాష్ట్రాల్లో మాక్ పోలింగ్ మొదలైంది. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్ని వేరువేరుగా ఈ మాక్ పోలింగ్ ని నిర్వహించారు. పోలింగ్ పై బూత్ ఏజెంట్స్ కి పోలింగ్ ఆఫీసర్ అవగాహన కల్పిస్తున్నారు. ఈవీఎంలో ఓటు వీవీప్యాట్లో ఒకే విధంగా వస్తుందో లేదో ఏజెంట్స్ పరిశీలించుకుంటున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలకు 25 లోక్సభ స్థానాలకి, అలాగే తెలంగాణలో 17 లోక్సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఇక తెలంగాణకి సంబంధించిన ఎన్నికల మాక్ పోలింగ్ కి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి వరంగల్ నుంచి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు లైవ్ ద్వారా. తిరుపతి. గాయత్రి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిసేపటి క్రితమే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం ఎగ్జాక్ట్లీ 7 గంటల 8 నిమిషాల సమయం అవుతుంది. 6 గంటల నుంచి 7 గంటల వరకు మాక్ పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో కొనసాగింది. కొద్దిసేపటి క్రితమే 7 గంటల నుంచి ఓటర్లందరినీ కూడా పోలింగ్ కేంద్రాలకు అనుమతించి వారంతా ఐడి కార్డుతో వస్తే వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతించిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం నేను వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని వరంగల్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ హన్మకొండ నగరంలో ఒక మోడల్ పోలీస్ స్టేషన్ దగ్గర చూడొచ్చు. ఇక్కడ ఈ మోడల్ పోలీస్ స్టేషన్ ఆర్ట్స్ సైన్స్ కళాశాల పోలింగ్ కేంద్రం దగ్గర ఉంటుంది. ఇక్కడ మొత్తం సుందరీకరణ చేసి బంతిపూలు అలంకరణ చేసి తడకలతో కూడా అలంకరించి మొత్తం మోడల్ పోలింగ్ స్టేషన్ గా నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2 పార్లమెంటు నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఓటర్లకు అవగాహన కల్పించేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్, మహబూబాద్ 2 పార్లమెంటు నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల సంబంధించినటువంటి వారంతా కూడా డోర్ టు డోర్ ఇంటర్ల కాలం క్యాంపెయిన్ చేశారు. ఇప్పుడు మొత్తం ఈ ఓటర్లకు ఓటు హక్కు అవగాహన కల్పించేందుకు అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే ఈ పోలింగ్ ప్రారంభమై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12 పార్లమెంటు నియోజకవర్గాలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇటు భూపాలపల్లి ఏజెన్సీ జిల్లాలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఈ పోలింగ్ కొనసాగుతుంది. ఇటు ములుగు, భూపాలపల్లి 2 జిల్లాల్లో 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మిగతా అసెంబ్లీ నియోజకవర్గాలు, మిగతా పార్లమెంటు అంత నియోజకవర్గాల్లో మొత్తం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మనం విజువల్లో చూసినాం. ఆర్ట్స్ సైన్స్ కళాశాల సంబంధించినటువంటి పోలింగ్ సెంటర్ దగ్గరికి మనం చేరుకున్నాం. ఉదయనే అవగాహన కల్పించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలా అభ్యర్థులకు సంబంధించినటువంటి ఓటర్ అవగాహన కోసం పార్లమెంటు పోలింగ్ కేంద్రం దగ్గర ఏవైతే 12 గుర్తింపు కార్డులు ఉన్నాయో ఆ గుర్తింపు కార్డులు తీసుకొచ్చి ఇక్కడ ఓటు హక్కు వినియోగించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఒకటి ఆధార్ కార్డు, 2 ఆర్జీఐ జారీ చేసినటువంటి స్మార్ట్ కార్డు, జాబ్ కార్డు, భారతీయ పాస్పోర్టు సంబంధించి బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్బుక్, ఫోటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్, ఇలా ఒక 13 రకాలకు సంబంధించినటువంటి ఏ గవర్నమెంట్ గుర్తింపు కార్డు తీసుకొచ్చినా కూడా వారంతా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. అధికారులంతా పూర్తిగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలా ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర ఇలాంటి ఏర్పాటు చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2 పార్లమెంటు నియోజకవర్గాలు అధికారులు అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ మహబూబాద్ ఓటర్లంతా కూడా ఇప్పుడే క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కును వినియోగించేందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంత వర్షం కారణంగా కూడా వర్షంతో చల్లబడినటువంటి వాతావరణం ఉంది. ఉదయం ఎక్కువగా పోలింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంటే అధికారులు చెప్తున్నారు. ఇటు మహబూబాద్ పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా 15 లక్షల మంది పైగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు. ఇటు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 18,24,466 మంది ఈ పోలింగ్ సంబంధించినటువంటి కురించబోతారు. పోలింగ్ సెంటర్స్ వద్ద మొత్తం 144 సెక్షన్ అమల్లో ఉంది. నిన్న రాత్రి అకాల వర్షంతో కూడా కొన్ని పోలింగ్ సెంటర్ల దగ్గర ఇబ్బందులు ఏర్పడిన పరిస్థితులు అయితే కనబడుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఇటు మహదేవ్పూర్ మండలం కావచ్చు, ఇటు మిగతా కాళేశ్వరం, కాటారం సంబంధించినటువంటి పలు పోలింగ్ బూతుల దగ్గర కొంత నిన్న విద్యుత్ అంతరాయం తలెత్తినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2 పార్లమెంటు నియోజకవర్గాలకు అధికారులు
అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పోలింగ్ సజావుగా కొనసాగేందుకు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి 2 పార్లమెంటు నియోజకవర్గాలలో ఓటర్లకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ ఓటు హక్కును వినియోగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 18,24,466 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఓటు హక్కును వినియోగించేందుకు అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూసినాం. ఓటు హక్కును వినియోగించుకున్నంత వీరంతా బయటికి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు మాక్ పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. 7 గంటల నుంచి కొద్దిసేపటి క్రితమే పోలింగ్ ప్రక్రియ కొనసాగినటువంటి పరిస్థితి. ఇటు మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 15,32,366 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 1,809 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల్లో 69.06 పోలింగ్ శాతం నమోదైంది. 335 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 839 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. మహబూబాద్ పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా 3,764 మంది విధులు నిర్వహించబోతున్నారు. మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాటు చేసి ఓటర్లంతా కూడా ప్రశాంత వాతావరణంలో యుతంగా ఓటు హక్కును వినియోగించేందుకు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు వరంగల్ పార్లమెంట్ పరిధిలో 9,518 మంది ఓటు హక్కును సంబంధించి విధులు నిర్వహించబోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. వరంగల్ పార్లమెంట్ కావచ్చు, ఇటు మహబూబాద్ పార్లమెంట్ సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12 పార్లమెంటు నియోజకవర్గాలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు మాక్ పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో కొనసాగింది. కొద్దిసేపటి క్రితమే పోలింగ్ ప్రారంభమైనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద కంప్లీట్ అప్డేట్స్ తిరుపతి. దేశవ్యాప్తంగా 4వ విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఏపీలో అసెంబ్లీతో పాటు పార్లమెంటు స్థానాలకి పోలింగ్ జరుగుతూ ఉండగా తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలతో పాటు కంటోన్మెంట్ సీటుకి ఉప ఎన్నికలు జరుగుతోంది. ఉదయం మాక్ పోలింగ్ ముగిసిన వెంటనే అధికారులు పోలింగ్ ప్రారంభించారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, వెంకయ్యనాయుడు సహా పలువురు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ మొదలైంది. మొదటగా పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు వేరువేరుగా ఈ మాక్ పోలింగ్ ని నిర్వహించారు. పోలింగ్ పై బూత్ ఏజెంట్స్ కి పోలింగ్ ఆఫీసర్ అవగాహన కల్పించారు. ఈవీఎంలో ఓటు వీవీప్యాట్లో ఒకే విధంగా వస్తుందో లేదో ఏజెంట్స్ పరిశీలించుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్సభ స్థానాలకు, అలాగే తెలంగాణలో 17 లోక్సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది.
దేశవ్యాప్తంగా 4వ విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఏపీలో అసెంబ్లీతో పాటు పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరుగుతూ ఉండగా తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలతో పాటు కంటోన్మెంట్ సీటుకి ఉప ఎన్నికలు జరుగుతోంది. ఉదయం మాక్ పోలింగ్ ముగిసిన వెంటనే అధికారులు పోలింగ్ ప్రారంభించారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, వెంకయ్య నాయుడు సహా పలువురు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ మొదలైంది. మొదటగా పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలకి వేర్వేరుగా ఈ మాక్ పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ పై బూత్ ఏజెంట్స్ కి పోలింగ్ ఆఫీసర్ అవగాహన కల్పించారు. ఈవీఎంలో ఓటు వీవీప్యాట్లలో ఒకే విధంగా వస్తుందో లేదో ఏజెంట్స్ పరిశీలించుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలకి 25 లోక్సభ స్థానాలకు, అలాగే తెలంగాణలో 17 లోక్సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పల్నాడు నుంచి మా ప్రతినిధి రవికృష్ణ పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, అక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి పరిస్థితి నెలకొంది? అప్డేట్స్ ఏంటి? గాయత్రి, నేనైతే పల్నాడు జిల్లాకి సంబంధించి పిడుగురాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి పిడుగురాళ్ళ సిటీలో అయితే నేను ఉన్నాను. ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్లో అయితే ఉన్నాను. ఇక్కడ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే ఈరోజు ఉదయం పెద్ద ఎత్తున కూడా ఈ ఓట్లు వేసేందుకు బారులు తీరిన పరిస్థితి కనపడింది. ఇప్పుడు మన కెమెరా పర్సన్ ఉదయ్ చూపిస్తూ ఉన్నాడు, మీరు చూడొచ్చు. ఇక్కడ ఉదయం ఇప్పుడు ప్రారంభమై జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు అయినటువంటి పరిస్థితి. అటువంటి సందర్భంలో మహిళలు ఎంతో కూడా ఎవరైతే యువతులు ఉన్నారో యువతులు మంచి ఉత్సాహంగా కూడా ఎలక్షన్స్లో పోలింగ్లో పాల్గొంటున్న పరిస్థితి కనపడుతుంది. దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు ఎంత ఉత్సాహంగా ఉత్కంఠ పరిస్థితుల్లో ఇక్కడ పోలింగ్ జరుగుతుంది అనేది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున బారులు తీరున్నారు. ప్రధానంగా కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే మనం పిడుగురాళ్ళకి సంబంధించి పిడుగురాళ్లలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఈ పోలింగ్ కేంద్రం, ఇక్కడే మొత్తం 7 పోలింగ్ కేంద్రాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఈ విధంగా కూడా మహిళలు, యువకులు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పోలింగ్ లో పాల్గొంటున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఉదయం 5:30కే మాక్ పోలింగ్ నిర్వహించడం జరిగింది. మాక్ పోలింగ్ ద్వారా అదే విధంగా కూడా ఏ విధంగా సరిగ్గా ఈ వేసినటువంటి ఓటు సరిగ్గా సక్రమంగా దానికి నమోదవుతుందా లేదా అనే దాని మీద కూడా ఒక అవగాహన కల్పించడం జరిగింది. ప్రజెంట్ ఇక్కడ పల్నాడుకి సంబంధించి కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం పల్నాడు ప్రాంతానికి సంబంధించి పూర్తిగా కూడా దీనికి ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ ఎలక్షన్స్ సంబంధించి ఈ పోలింగ్లో పాల్గొంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. నిన్నటి నుంచి కూడా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ చోట్ల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తరలి వచ్చిన పరిస్థితి అయితే కనపడింది. మనం చూడొచ్చు, మన కెమెరామెన్ ఉదయం లోపల పోలింగ్ ఆఫీసర్స్ అదేవిధంగా కూడా పోలింగ్కి సంబంధించిన వ్యవహారాలు ఎలా జరుగుతుంది, ఆ సరళి ఎలా ఉంది, పోలింగ్ సరళి ఎలా ఉంది అనేది చూపిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అదేవిధంగా ఉదయం నుంచి కూడా ఇక్కడికి ఏజీతో సంబంధం లేకుండా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ప్రజెంట్ అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే ఈ ఏరియాలో, ముఖ్యంగా పల్నాడు ఏరియా అనేటప్పటికీ రాజకీయంగా కూడా చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందా లేదా అని మాత్రం సర్వత్రా కూడా ఆసక్తి నెలకొన్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ చూడొచ్చు, చిన్నారులతో సహా పిల్లల్ని కూడా తీసుకొని పోలింగ్ కేంద్రాలకి వచ్చిన పరిస్థితి. అలాగే ఈ తల్లిదండ్రులు వస్తున్నటువంటి సందర్భంలో పిల్లల్ని కూడా ఇక్కడికి తీసుకొని పోలింగ్ కేంద్రాలకి తీసుకొని వచ్చారు. అదేవిధంగా కూడా పోలింగ్కి సంబంధించి ప్రతి ఈ హెల్ప్ కావాలంటే మాత్రం అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అధికారులు అయితే మాత్రం వాళ్ళకి సహాయం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనకు చూపిస్తున్నారు పోలింగ్ లైన్స్లో నిలబడినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి పోలింగ్ కార్డులు ఏదైతే ఈ ఎన్నికలకు సంబంధించిన కార్డ్స్ ఏవైతే స్లిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్లిప్స్ అన్నింటి కూడా చూపిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఈ పల్నాడు ప్రాంతాన్ని, ముఖ్యంగా పల్నాడు ప్రాంతం చూసుకునేటప్పటికీ ఇక్కడ చూడొచ్చు ఎంత ఏజీ బాగా ఇక్కడ బాగా వృద్ధురాలు, అదేవిధంగా కూడా ఏజ్ ఫ్యాక్టర్తో ఉన్నప్పటికీ కూడా పోలింగ్లో పాల్గొనేందుకు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. విజువల్స్లో మన కెమెరామెన్ చూపిస్తూ ఉన్నాడు. అలాగే వాళ్ళు కూడా ఉత్సాహంగా పాల్గొనేటువంటి పరిస్థితి. అంటే ఎంత ప్రతిష్టాత్మకంగా కూడా ఇక్కడ ఈ ఎన్నికల్ని తీసుకున్నారు, ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒక్క నాయకులే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఓటర్ కూడా ప్రతి ఓటు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటు హక్కు వినియోగించుకోవడానికి సిద్ధమైన పరిస్థితి
పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఈ సందర్భంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంత పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ముఖ్యంగా కూడా మహిళలందరూ కూడా ఉదయాన్నే తరలి వచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈవీఎంలకు సంబంధించి ఈవీఎంలు కానీ అదేవిధంగా కూడా ఇక్కడ వెబ్ కాస్టింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వెబ్ కాస్టింగ్ ద్వారా అయితే ఇక్కడ పోలింగ్ వ్యవహార శైలులు మొత్తాన్ని కూడా చూస్తూ ఉన్నారు. సంస్థాత్మకమైనటువంటి ఈ ప్రాంతాలు, సంస్థాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి పల్నాడు ప్రాంతానికి సంబంధించి. అందుకని స్పెషల్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా సంఘటనలు అయితే ఉదయం నుంచే ప్రారంభమని చెప్పుకోవాలి. రెంటాలలో జరిగినటువంటి ఇష్యూస్ కనుక చూసుకున్నట్లయితే అక్కడ పోలింగ్ ఏజెంట్గా వెళ్ళే వ్యక్తుల మీద కూడా దాడి చేశారు. టీడీపీకి సంబంధించినటువంటి ఏదైతే సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళ మీద కూడా దాడి చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇలాగే ఇక్కడ పోలింగ్ సరళి కనుక చూసుకున్నట్లయితే గతంలో పెద్ద ఎత్తున కూడా పోలింగ్ సరళి 80% దాటింది. ఇప్పుడు ఆ 80కి మించి ఉంటుంది, 82% వరకు పోతుందని అయితే చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ